నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న మార్కెట్లు దూసుకెళ్లబోతున్నాయి. ఎన్నడూ చూడని కని విని ఎరుగని రీతిలో ఆ రోజు మార్కెట్లు ఆల్ టైమ్ హైకి వెళ్ళబోతున్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎవరైతే పెట్టుబడులు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారి వ్యాఖ్యల తర్వాత అంతా కూడా మార్కెట్ వర్గాల్లో కొంత బూస్టప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే వ్యాఖ్యల్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చేశారు. జూన్ 4న మార్కెట్లు దూసుకెళ్లబోతున్నాయి, ఇక మన ఇండియన్ మార్కెట్స్కి తిరుగులేదంటూ కూడా మోదీ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూడాలి అంటారు? అటు అమిత్ షా వ్యాఖ్యలు కానీ ఇలా ఇటు సైడ్ నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటారు? అసలు సార్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత చాలామంది మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది అన్న హోప్లో ఉన్నారు. దట్స్ వెరీ గుడ్. కానీ అట్లా అని చెప్పేసి రేపు ఒకవేళ ర్యాలీ అవ్వకపోతే వెళ్ళి మోడీ గారిని అడిగే ప్రయత్నం చేయకండి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రధానమంత్రి హోదాలోను అధికారిక హోదాలోను ఆ మాట చెప్పింది కాదు. వాళ్ళు ఒక పార్టీ పెద్దలుగా ఇన్ ఏ పొలిటికల్ డిస్కషన్లో సో వాళ్ళు ఆప్టమిస్టిక్గా ఉన్నాము, మాకు ఎక్కువ స్థానాలు వస్తాయి, ఎక్కువ స్థానాలు వస్తే బై డిఫాల్ట్గానే మార్కెట్స్ అనేవి కొంచెం బుల్లిష్ అన్నది ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసింది. సో బేసిక్గా మనకి గవర్నమెంట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ అనేది మన మార్కెట్లో ఒక పెద్ద అన్సర్టనిటీ. అది ఇక్కడ కాదు, ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా కానీ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ అనేవి చాలా అన్సర్టనిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. చాలా అనుకోని సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎంత ఆప్టమిస్టిక్గా ఉన్న ఒక పార్టీ రివర్స్ అయిపోతూ కూడా ఉంటుంది, అధికార పార్టీ కూడా అటు ఇటుగా అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా ఇప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసే పాయింట్ కూడా మాకు ఖచ్చితంగా ఇన్ని స్థానాలు కంటే ఎక్కువగా వస్తాయి, సో మేము మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, సో మార్కెట్స్ అంతా కూడా ఫేవరబుల్గా ఒక బుల్ రన్ని ఇవ్వబోతున్నాయి అనే ఒక ఉద్దేశంలో బేసిక్గా చెప్పింది. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ ద నరేంద్ర మోడీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. సో మనం దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో బేసిక్గా అట్లాంటి వాక్యాలే మనకి రాహుల్ గాంధీ గారు కనుక చేసి ఉండుంటే అది ఇంకొక రకంగా తీసుకుంటాం. అంతే దాన్ని పూర్తిగా పొలిటికల్ యాంగిల్లోనే మనం ఆలోచించే వాళ్ళము. అదే ప్రధాని స్థానం అంటే ప్రధాని అయ్యుండి నరేంద్ర మోడీ గారు చేశారు కాబట్టి మేబీ అదొక అందరూ చూసే వాళ్ళందరూ ఒక ప్రధానమంత్రి గారే చెప్పారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. దీన్ని కూడా ఒక పొలిటికల్ యాంగిల్లోనే చూడాల్సినటువంటి ఒక సింగిల్ పాయింట్ అంతే. సో బేసిక్గా అది నిజంగానే జరుగుతుందా జరగదా అన్న ఒక 2-3 కండిషన్స్ గురించి మాట్లాడదాం. హౌఎవర్ ఎలక్షన్స్ అన్ని పూర్తయ్యాయి. మనకి ఇక్కడ ఉన్న ప్రాబబిలిటీ ఏంటి? 3. ఒకటి మంచి మెజారిటీ తోటి గెలవటం, లేదా ఒక ఇన్స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వటం, హంగ్ లాంటివి, లేదా ఓడిపోవటం. మనకున్నది 3 దారులు కదా, ఇంతకు మించి ఇంకొక దారే లేదు. సో ఎప్పుడైనా కానీ మనకి మార్కెట్ అటు ఓడిపోయినా పెద్దగా ఏమీ ఫీల్ కాదు, కంప్లీట్గా గెలిచినా పెద్దగా ఏమీ ఫీల్ కాదు. అఫ్కోర్స్ కొద్దిగా రియాక్ట్ అవుతుంది, ఓడిపోతే రియాక్ట్ అవుతుంది, బట్ రికవరీ అనేది కూడా దానికి అలాగానే ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆపోజిట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేస్తుందో అది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫామ్ చేయడానికి అవకాశాలు తక్కువ, హంగ్గా ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. సో మార్కెట్ దీన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకు అని అంటే అక్కడ స్టెబిలిటీ ఉండదు, అక్కడ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళ పాలసీ మేకింగ్ ఇదంతా కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. గవర్నమెంట్ కూడా స్టేబుల్గా ఉంటుందో ఉండదు గ్యారంటీ ఉండదు. సో మార్కెట్ అటువంటి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏం జరిగింది అని అంటే 2 దారులకు వచ్చేసింది. 3 నుంచి ఐదర్ అపోజిషన్ ఆర్ ద రూలింగ్ పార్టీ షుడ్ విన్. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. సో ఇఫ్ బీజేపీ ఈస్ విన్నింగ్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విన్ అవుతుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇఫ్ అదర్ పార్టీ ఈస్ విన్నింగ్, ఇట్ కుడ్ బి ఎ హంగ్. సో బేసిక్ ఇక్కడ రెండుగా మనకి విభజించి చూస్తున్నాం. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక విన్ అయినట్లయితే అగైన్ అనుకున్నన్ని స్థానాలు వస్తే మనకి బుల్ రన్కి చాలా హై ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ అనుకున్నన్ని స్థానాలు రాకపోతే మార్కెట్ ఆల్రెడీ విన్నింగ్ ఫ్యాక్టర్ని చూసేసింది. ఆల్రెడీ మార్కెట్ ప్రిపేర్ అయిపోయింది దట్ బీజేపీ ఈస్ గోయింగ్ టు విన్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది అన్న ఒక విషయాన్ని ముందుగానే ఫ్యాక్టర్ చేసేసింది. సో బేసిక్గా ఎవ్రీ టైం అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత స్టేబుల్ గవర్నమెంటే వస్తే
మనకి 5% 10% ర్యాలీ అయిన హిస్టరీస్ కూడా లేవు. మేబీ ఒక 1% పైకి వెళ్ళిపోయి స్టెబిలైజ్ అయిపోయిన కండిషన్స్ కూడా ఉన్నాయి మన మార్కెట్లో. సో డోంట్ ఎక్స్పెక్ట్ హెవీలీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఒక పాయింట్లో పెట్టుకోకుండా వెయిట్, కొంచెం కూల్గా 4 రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు తీసుకోవడం అనేది మరో పద్ధతి. ఇక్కడ మరొక విషయం కూడా నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి అని అంటే, రీటైలర్స్ అందరూ పెట్టుబడులు పెడితే మన భారతదేశ ఆర్థిక పరిస్థితులు కూడా అభివృద్ధి చెందుతాయి అని ఒక పాయింట్ గురించి చెప్పారు. ఇది ఒక రకంగా నేను ప్రధానమంత్రి హోదాలో చెప్పిన మాటగా పరిగణిస్తాను. ఎందుకు ఇప్పుడు గెలుస్తుంది అనేది ఒక పార్టీకి సంబంధించిన మాట. రీటైలర్స్ అందరూ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం పెట్టిన డబ్బులతోటే కంపెనీ వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్స్ ని చేసుకుంటూ పోతూ ఉంటారు. మన ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెట్టామంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ వీఆర్ బయింగ్ ఏ షేర్ ఇన్ ఏ కంపెనీ. సో వాటి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ పోయే కొద్దీ మన కంపెనీ ఎకానమీ కూడా గ్రో అవుతూ పోతుంది. సింపుల్. సో బేసిక్ గా సేవింగ్స్ అనేవి మన ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్ ని ఎప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటాయి. That could be in FD, that could be in NPS, that could be in PPF, that could be in equity markets. అది ఎందులోనే అయ్యి ఉండొచ్చు. సో బేసిక్గా ఇప్పుడున్న ఎక్స్పోజర్ అంతా కూడా ఈక్విటీ వైపు పుష్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా. కాబట్టి రీటైలర్స్ అందరూ కూడా మంచి పెట్టుబడులను పెట్టండి, అది భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే మాటని వ్యాఖ్యానించారు. అది ప్రధానమంత్రి హోదా అయిన మాట. సో బేసిక్గా అక్కడ ఏ పార్టీ వస్తుంది పోతుంది అనే మాటను పక్కకు పెట్టేసి ఈ లాస్ట్ పాయింట్ అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. రీటైలర్స్ అంటే భారతదేశ ప్రజలు అందరూ కూడా ఈ భారతదేశం ఎదుగుతుంది అన్నమాట ఎంత నిజమో, ఆ ఎదుగుతున్న భారతదేశంలో భాగస్వామ్యం అవటం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఆ భాగం అంటే అది జరుగుతున్న ప్రాసెస్ లో అందరూ పెట్టుబడులు పెట్టినట్లయితే అది మరింత స్పీడ్ గా భారతదేశం ముందరికి వెళ్తుంది. ఇప్పుడు రోజుకి 1 అడుగు వేసేది కాస్త భారతీయులందరూ గనక సహకరిస్తే రోజుకి 10 అడుగుల స్పీడ్ తోటి మనం ముందరికి వెళ్తూ ఉంటాం. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ హ్యావ్ టు టేక్ ఇన్ ఫ్రమ్ దట్. బట్ ఇమీడియట్ గా రేపు పెరగలేదు, యూ కాంట్ ఆస్క్ ఎనీ పొలిటికల్ పార్టీ. యూ హ్యావ్ టు టేక్ ఎన్ అండర్లయింగ్ వర్డ్ ఫ్రమ్ దట్. ఏంటి అని అంటే ఇన్వెస్ట్ చేయండి అంతే. ఎస్. సో మొత్తానికి ప్రతి ఒక్కరూ ముందడుగేసి ముందుకు రావాలి. సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేసుకుంటే ఎకానమీలో ఒక క్యాష్ ఫ్లో అనేది నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు యాక్చువల్ గా సింపుల్, మన ఇండియా ఒక మంచి సేవింగ్ ఎకానమీ. అంటే డబ్బుల్ని బాగా సేవ్ చేస్తూ ఉంటాం. అవునవును. ఆ సేవ్ చేసే దాంట్లో హార్డ్లీ 5 to 6% మాత్రమే మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండొచ్చు. కానీ యాక్చువల్గా డేటా 2021 వరకు కూడా మన 30% మనకి సేవింగ్స్ రేషియో ఉంది. వెన్ కంపేర్ టు డెవలప్డ్ ఎకానమీ అండ్ డెవలపింగ్ ఎకానమీ సేవింగ్స్ రేషియో చాలా బాగుంది. కానీ అది ఈక్విటీలో సేవింగ్స్ లోకి వచ్చేసరికి మనం అన్ని కంట్రీస్ అంటే డెవలపింగ్ అండ్ డెవలప్డ్ ఎకానమీస్ తో పోలిస్తే చాలా కింద ఉన్నాం. సో బేసిక్ గా ఆయన దాన్ని గనక పెంచే ప్రయత్నం చేస్తే ఇలా కొంచెం మోటివేషనల్ వర్డ్స్ తోటి సో మన ఈక్విటీ ఎక్స్పోజర్ కూడా పెరుగుతూ వస్తే మన మార్కెట్ కూడా ఒక యుఎస్ మార్కెట్ లాగా, ఒక చైనా మార్కెట్ లాగా ఒక మల్టీ ట్రిలియన్ ఎకానమీగా గ్రో అవుతుంది. సో మొత్తానికి అందరూ ముందుకు వచ్చి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఎస్. తద్వారా మన భారతదేశ ఆర్థిక అభివృద్ధి ముందుకు వెళ్తుంది అనే కోణంలో చెప్పారు. అంతేగాని మీరు పలానా స్టాక్ కొనేసుకోండి, మీరు పలానా స్టాక్ కొనేసుకోండి ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే ఒక సింపుల్ ఇండికేషన్, మేము మళ్ళీ వచ్చాము అని అంటే స్టాక్ మార్కెట్ అండ్ ఆర్థిక అభివృద్ధి కోసం తోడ్పడతాము, కంపెనీలకు సహకరిస్తాము, కొత్త పెట్టుబడులకు సహకరిస్తాము, స్టాక్ మార్కెట్ పరుగులు తీసే విధంగా మేము మా అభివృద్ధిని కొనసాగిస్తాము అనేది సారాంశం. రైట్. దట్ డజంట్ మీన్ దట్ ఇమిడియట్లీ ఇట్ విల్ గో. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అమిత్ షా అదేవిధంగా మోదీ గారు చేసిన అంటే మార్కెట్ల పట్ల వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటన్న కోణం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15, 16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.